अंदर से सवारी अंदर सवार निकल अंदर से सवार निकल अंदर से बाहर निकलो सब लोग बाहर निकलो जल्दी निकलो बाहर सवारी तो नहीं है भीतर अंदर सवार निकलो हटो अरे बच्चा देखो बच्चा कहीं है बच्चा देखो बच्चा तो रहा है भैया सामान छोड़ो यार बाहर निकलो बाहर कोई बच्चा नहीं है जल्दी निकलो जल्दी यार जल्दी निकलो जल्दी बच्चा तो नहीं है किसी का हट जा अरे अंदर मत जाओ अंदर क्यों जा रही है पापा ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. బంగాళాఖాతంలో దిత్వా సైక్లోన్ ఏర్పడింది. ఇది 29th నైట్ కల్లా చెన్నైకి దగ్గరగా వస్తుంది కాబట్టి దీని వలన 30th నవంబర్ మరియు 1st డిసెంబర్న తిరుపతి, నెల్లూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్స్ లో భారీ వర్షాలు, 70 km/h వరకు గాలులు, అలానే చిత్తూరు, అన్నమయ్య, కడప డిస్ట్రిక్ట్స్ లో మోడరేట్ రెయిన్స్ ఉంటాయి. బాపట్ల, విజయవాడ, కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, ఏలూరు డిస్ట్రిక్ట్స్ లో 1st and 2nd డిసెంబర్న మోడరేట్ టు హెవీ రెయిన్స్ ఉంటుంది. అలానే వైజాగ్, ఉత్తరాంధ్ర సైడ్ లో లైట్ టు మోడరేట్ రెయిన్స్ ఉంటాయి. అలాగే అక్యురేట్ అప్డేట్స్ కోసం ఏపీ వెదర్ మ్యాన్ ని ఫాలో అయిపోండి. తుంగభద్ర నది మన దక్షిణ భారతదేశంలో 530 కిలోమీటర్లు ప్రయాణించి ఆంధ్ర మరియు కర్ణాటకలలో సుమారుగా 13 లక్షల ఎకరాలకు నీటిని అందించే జీవనాధారం. ఈ నది మీద నిర్మించిన హొస్పేట్ డ్యాం కారణంగానే రైతులు వానాకాలం, చలికాలం, ఎండాకాలం అనే తేడాలు లేకుండా ఒక సంవత్సరానికి 365 రోజులు నీటిని పొందుతూ 2 నుండి 3 పంటలు సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ 2025వ సంవత్సరానికి ఈ హొస్పేట్ డ్యాం 70 సంవత్సరాలు పాతది కావడంతో మునుముందు డ్యాం గేట్లు సరిగ్గా పనిచేయక పంట మధ్యలో రైతులకు ఇబ్బంది రావచ్చని అధికారులు భావించి ఈ డిసెంబర్ లో డ్యాం ఖాళీ చేసుకుని పాత గేట్లను తీసేసి 33 కొత్త గేట్లను నిర్మించాలనుకుంటున్నారు. ఈ వీడియో నుండి తుంగభద్ర నీటిపై ఆధారపడ్డ రైతులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటి నుండి జనవరి 10 దాకా రోజు రైతులకు నీళ్లు అందుబాటులో ఉంటాయి. జనవరి 10 తర్వాత నీళ్లు ఉండవు. డ్యాం రిపేరింగ్ మొదలవుతుంది. జనవరి నుండి మే, జూన్ దాకా కేవలం అత్యవసరమైన తాగునీళ్లు మాత్రమే డ్యామ్ లో ఉంటాయి కాబట్టి రెండవ పంటకు రైతులకు నీటి సరఫరా అందించలేమని అధికారులు చెబుతున్నారు. ఈ డ్యామ్ రిపేరీ 2026 మే, జూన్ కంతా పూర్తి చేసుకుని రానున్న రోజుల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కాలాలు నీటిని అందించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియోను మీకు తెలిసిన హొస్పేట్, రాయచూరు, బళ్ళారి, ఆదోని, ఎమిగినూరు మరియు కర్నూలు ప్రాంతాల రైతులకు షేర్ చేసి ఈ విషయాన్ని వాళ్లకు కూడా తెలియజేయండి. రోజు చెప్తున్నారు కదా. మినిస్టర్ పిఏ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. సంజారాణి మేడం, బందాప్ సతీష్ సెక్సువల్ గా అరెస్ట్ చేస్తున్నారు. కొంతమంది టీడీపీ నాయకుల దగ్గరకు వెళ్ళమంటున్నాడు, ఫోర్స్ చేస్తున్నాడు. పెడుతున్నాడు, సెక్సువల్ గా ఇబ్బంది పెడుతున్నాడు, నా డబ్బులు తీసుకొని నన్ను కొట్టడం, తిట్టడం చేస్తున్నాడు అని వచ్చాను సార్. సంజారాణి మేడం సార్. ఎస్పీ గారికి అక్కడ పోలీసులు పట్టించుకోకపోతే ఇక్కడ ఎస్పీ ఆఫీస్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను సార్. బందాబ్ సతీష్ మీద మెయిన్ ఇచ్చాను సార్. పృథ్వీ చిన్న చిన్నవి వల్ల ఒకసారి మెసేజ్, మేడం గారు అబ్బాయి సార్ మెసేజ్ చేశాడు సార్. మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్. బ్యూరోకి ఏదో ఉంటది కదా సార్, నా ఫోను, వాడి ఫోను, అందరి ఫోన్ నెంబర్స్ ఇస్తాను, నా ఫోన్ కూడా వదిలేస్తాను, చేసుకోమని చెప్పండి సార్. ఇవ్వాలనేసి జడ్పీకి నా జాబ్ పరంగా డబ్బులు ఇవ్వాలనేసి తీసుకున్నాడు సార్. వెళ్ళి కనుక్కుంటే జడ్పీ వాళ్ళు పైసా కూడా తీసుకోలేదమ్మా, నీ కారుణ్య నియమా కింద నీ భర్తది నీకు ఇచ్చాను జాబ్ అని తెలిసింది సార్.
తెలిసిన తర్వాత మినిస్టర్ పిఎన్ నిలదీశాం సార్. నిలదీస్తే మా పిఏ మీద వీళ్ళ మీద ఇదేస్తావా అనేసి నన్ను గుమ్మలక్ష్మీపురం ట్రాన్స్ఫర్ చేశారు సార్. మేడం మా స్టాఫ్ అందరితో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది సార్. వెళ్తే 2-3 సార్లు నువ్వు నా పిఏ మీద లేనిపోని నిందలేసుకొని ఇచ్చేస్తావు, చేస్తే అక్కడ జాబ్ చేయి లేకపోతే మాని అన్నారు సార్. జూన్ నుంచి మొన్న మే 17వ తేదీన హైకోర్టుకు ఆశ్రయించాం సార్. హైకోర్టుకు ఆశ్రయిస్తే హైకోర్టు లాయర్ నుంచి నా పరంగా కేసు తీర్పు ఇచ్చారు సార్. ఇక్కడ సాలూరు ఎండిఓ ఆఫీస్ లో జాయిన్ అవ్వు అనేసి ఆర్డర్ పరంగా ఇచ్చారు సార్. అది వారవలేక నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా గాయపరచడం, కొట్టడం జరిగింది. ఇంటికి కూడా వచ్చి చాలా రభస్ చేసి ఇబ్బంది పెట్టాడు సార్. వాళ్ళ అనుచరుల ద్వారా వాడు కూడా వచ్చాడు సార్. మినిస్టర్ పిఏ కూడా వచ్చారు. బర్త్డే రోజు 24 రాత్రి కూడా ఇబ్బంది తాగిసి వచ్చేసి నువ్వు గంట వచ్చి వెళ్ళు వెళ్ళడం కాదు సార్. మా హస్బెండ్ 2021 మేలో చనిపోయారు, కరోనాతో చనిపోయారు సార్. తర్వాత డిసెంబర్ లో నాకు జాబ్ వచ్చింది. జాబ్ పరంగా డబ్బులు తీసుకొని నాకు జాబ్ ఇప్పిస్తాను అనేసి 5 లక్షలు 6 లక్షలు తీసుకున్నాడు సార్. అది ఫోన్ పే క్యాష్ హ్యాండ్ పరంగా చాలా క్యాష్ తీసుకున్నాడు. అయితే అది చెప్పి కట్టలేదని తెలిసి మేము అడగడం జరిగింది. అప్పుడెంచి మేడం దగ్గరికి వెళ్ళాను. మేడం ఇలా మీ పిఏను అరెస్ట్ చేస్తున్నారు, డబ్బులు ఇలా తీసుకున్నారు, చేశారని చెప్పాను. చెప్పినా మా పిఏ మీద అంటావా చేస్తావా అనేసి గుమ్మలక్ష్మీపురం దగ్గర కొండపింగు అనేసి ట్రాన్స్ఫర్ చేశారు సార్. ట్రాన్స్ఫర్ చేసేస్తే నేనేం తప్పు చేయలేదు మేడం అనేసి మా స్టాఫ్ నా పిల్లలతో వెళ్ళి అడగడం జరిగింది. అక్కడ 30 మంది జనం మధ్యన నన్ను తిట్టడం జరిగింది సార్. మేడం సంజారాణి మేడమే సార్. పృథ్వీ వాళ్ళ అబ్బాయి మీద మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు, ఒకసారి మీరు వెళ్ళండి అనేసి చెప్పారు సార్. అవునండి. ఏం పేరమ్మా? పృథ్వీ. మినిస్టర్ పిఏ పేరు ఏంటన్నారు? బందాబ్ సతీష్. ఓకే, మీకు బయట ఇస్తుంది వాయిస్. అడ్డం పడకండి. గవర్నర్ దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది. అడ్డం పడకండి, బీసీ బిడ్డలకు అన్యాయం చేయకండి. జై తెలంగాణ, జై బీసీ.
బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం మన రాజ్యం మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఓలీ జులూం ఓలీ జులూం ఓలీ జులూం ఓలీ జులూం ఓలీ జులూం ఓలీ జులూం సీఎం 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 ఆఫీసర్ మాట్లాడా నాను ఢిల్లీ నుంచి మాట్లాడిస్తున్నా ఏం చేయాలి చెప్పు నేను మా సార్ ఢిల్లీ నుంచి మాట్లాడిస్తున్నా నన్ను తీయమంటున్నా మా సార్ తీయమంటున్నా మా ఢిల్లీ నుంచి ఆఫీస్ నుంచి తీయమన్నారు చెప్పు ఆఫీసర్ మాట్లాడా నాను తీయమంటున్నా ఢిల్లీ నుంచి మాట్లాడిస్తున్నా ఏం చేయాలి చెప్పు నేను మా సార్ ఢిల్లీ నుంచి మాట్లాడిస్తున్నా నన్ను తీయమంటున్నా మా సార్ తీయమంటున్నా మా ఢిల్లీ నుంచి ఆఫీస్ నుంచి తీయమన్నారు చెప్పు ఆఫీసర్ మాట్లాడా ఢిల్లీ నుంచి మాట్లాడిస్తున్నా ఏం చేయాలి చెప్పు నేను మా సార్ ఢిల్లీ నుంచి మాట్లాడిస్తున్నా నన్ను తీయమంటున్నా మా సార్ తీయమంటున్నా మా ఢిల్లీ నుంచి
ఆఫీస్ నుంచి తీయమన్నారు చెప్పు. ఆఫీసర్ మాట్లాడా నాను తీవను కదా ఢిల్లీ నుంచి మాట్లాడిస్తున్నాను. ఏం చేయాలి చెప్పు నేను మా సార్ ఢిల్లీ నుంచి మాట్లాడిస్తున్నాను. తీయమంటు కదా మా సార్ తీయమంటాడు మా ఢిల్లీ నుంచి. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.